శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. మన హైదరాబాదులో మారుమూల ప్రాంతంలో ఒక మంచి స్కూలు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ స్కూలు వాస్తు పరిశోధన చేయమని చెప్పి మనల్ని ఆ యాజమాన్యం అడగడం జరిగింది. ఇక్కడ మనం అన్ని పరిశోధన చేశాము. ఇక్కడ స్థలం 6 అడుగులు అంటాం కదా, 6 అడుగులు మట్టి తీసి కన్స్ట్రక్షన్ చేస్తే చాలా మంచిది అంటాం కదా. అలాగే ఇక్కడ 6 కాదు 8 అడుగులు మట్టి తీసి బయట పడేసి అంత నూతనంగా బాగానే కన్స్ట్రక్షన్ చేశారు. అయితే శల్య దోషాలు ఎందుకు చూపిస్తున్నాయంటే, ఏదైతే ఈ యొక్క స్కూలు ఆవరణ ఉంటుందో దానికి కావాల్సినంత మట్టుకు మాత్రమే చేశారు. ఆ స్కూలు మెయిన్ ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది కదా, అది ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఈ 8 అడుగులు మట్టి అనేది తీయక ఈ చుట్టుపక్కల దాని కొంత వైబ్రేషన్ అనేది ఉంటుందండి. మనం 8 అడుగుల మట్టి అనేది ఓన్లీ కన్స్ట్రక్షన్ వరకే తీసుకోకూడదు. మన కన్స్ట్రక్షన్ దాటి కాంపౌండ్ వాళ్ళు ఎక్కడి వరకు వస్తుందో అంతవరకు మనం ఆ యొక్క మట్టి అనేది తొలగించాల్సి వస్తుంది. అలా కాకుండా ఓన్లీ బిల్డప్ ఏరియా వరకు మాత్రం తీసుకుంటే దీని యొక్క ఎఫెక్ట్ మళ్ళీ చుట్టుపక్కల కూడా, అంటే యొక్క బౌండరీ లోపల కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి వారికి మనం ఇక్కడ ఎందుకు ఈ శల్య దోషాలు వచ్చాయి, ఈ తూర్పు నుంచి శల్య దోషాలు ఎక్కువ వస్తున్నాయి, అలాగే ఈ యొక్క నిర్మాణానికి వాయువ్య దిశలో శల్య దోషాలు వస్తూ ఉన్నాయి. వీటి గురించి మనం చెప్పడం జరిగింది. దానికి తగ్గ ఒక రెమెడీ అనేది వాళ్ళకి త్వరలో మనం చేయబోతున్నాము. అలాగే ఇక్కడ చూస్తే ఉత్తర ఈశాన్యంలో వాస్తు ప్రకారం మెట్లు చాలా మంచి వైబ్రేషన్లో ఉన్నాయి. ఈశాన్యంలో మెట్లు అంటే ఉత్తర ఈశాన్యంలో మెట్లు అవి కూడా బాగున్నాయి. కానీ దక్షిణ ఆగ్నేయంలో మెట్లు దోషాన్ని సూచిస్తాయి. కాబట్టి అదేంటి ఆగ్నేయంలో మెట్లు ఉండొచ్చు కదంటే, తూర్పు ఆగ్నేయం వేరు, దక్షిణ ఆగ్నేయం వేరు. ఈ దక్షిణ ఆగ్నేయంలో కూడా డిగ్రీ స్టిల్ట్ అవ్వడం వల్ల ఒక మంచి పవర్ఫుల్ జోన్లో మెట్లు టచ్ అయ్యాయి. దానికి కూడా దోష పరిహారార్థం మనం రెమెడీ అనేది చేయడం జరుగుతుంది. ఇంకపోతే ఈ బిల్డింగ్లోనూ ఉత్తర ఈశాన్యంలో లిఫ్ట్ రావడము, ఈశాన్య భాగాలు ఉత్తర ఈశాన్యం, తూర్పు వైపు ఈ ప్రదేశాల్లో గొంతులు రాకుండా, ఎందుకంటే ఇవన్నీ కరెంటుతో జనరేట్ అవుతాయి కాబట్టి ఈశాన్య దోషాలు ఏర్పడతాయి. లిఫ్ట్ అనేది కరెంటుతో నడుస్తుంది. అలాగే గొంతు ఒకటి తీయటం వల్ల మనకి ఇక్కడ యజమాన్యం పైన ఒత్తిడి అనేది పెరుగుతుంది, డిప్రెషన్కి గురే అవకాశం ఉంటుంది. ఇది చదువుకు సంబంధించిన ప్రదేశం కాబట్టి పిల్లలు ఇక్కడ బాగా చదువుకోవాలంటే ఈ యొక్క ఈశాన్యంలో ఇంకా పూర్తి అవ్వలేదు లిఫ్ట్, కాబట్టి దాన్ని మనం మార్చమని చెప్దాము. అదేవిధంగా చూస్తే ఈ బిల్డింగ్లో ఉత్తర ఈశాన్యంలో ఓన్లీ ఒక ప్రిన్సిపాల్ కోసమని ఒక టాయిలెట్ అనేది నిర్మాణం చేయడం జరిగింది. అది కూడా చాలా తప్పు. ఆ టాయిలెట్ కూడా ఇంకా పని పూర్తి అవ్వలేదు కాబట్టి టాయిలెట్ వరకు మనం మార్చమని చెప్పాము, లిఫ్ట్ అనేది మార్చమని చెప్పాము. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఇంకా అవ్వలేదు కాబట్టి. అయిపోయిందంటే దానికి తగ్గ రెమెడీస్ ఏవో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోండి. నిర్మాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి.